సీఎం రూపొందించింది కాంగ్రెస్ మాత విగ్రహం. ప్రతిమకు నామకరణం చేస్తూ తీర్మానం. బతుకమ్మను అవమానించినట్టు సోనియాకు తెలుసా? మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదు. ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన వ్యక్తి రేవంత్. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. నిన్న మీరు చెప్పిన కదండి, మొన్న కవిత విస్తృతమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి పోయే ఆలోచన చేస్తున్నది. ఇది 100% సీఎం రూపొందించింది కాంగ్రెస్ మాత విగ్రహమే. ఒక బంగారం తీసేస్తే, లేకపోతే ఈ చేతిలో ఉన్న వరి కంకులో సజ్జజొన్నలో మొక్కజొన్నలో తీసేస్తే ఏమున్నది? చేయి గుర్తే, గిట్లా చేయి గుర్తు పెట్టినట్టే ఉండే. వాళ్ళు కొత్తగా పెట్టింది ఏంటంటే ఒక బంగారం వేసిండ్రు, ఒక గంటికే వేసిండ్రు మెడల వేసి ఈ ఎడమ చేయిలో కంకిజొన్న పెట్టిండ్రు. ఇప్పుడు ఆ కంకిజొన్నను ఈ గంటికలను చూసే తెలంగాణ తల్లి అనుకోవాలట. ఈ చెయ్యి ఇట్లా పెట్టింది మర్చిపోయింది. ఇక మర్చిపోలేదు, వాళ్ళు దురుద్దేశంతో తయారు చేసిండ్రు. శాశ్వతంగా కాంగ్రెస్ పాలనలో ఇగో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినాం అనేది గుర్తుండడానికి తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా పెట్టింది. ఏ తల్లులు కూడా గిట్ల లేరా? వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతిని ప్రతిబింబించేటట్టే ఉన్నాయి అన్ని తల్లులు, అన్ని రాష్ట్రాల తల్లులు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇది ఎక్కుకున్న బొమ్మలలో వాళ్ళ రాష్ట్ర సంస్కృతి, వాళ్ళ రాష్ట్ర సంస్కృతి అలా కొట్టొచ్చేటట్టు కనబడ్డది. ఈ 100% కాంగ్రెస్ మాత. ఇంకా సోనియా గాంధీ పెట్టుకుని అయిపోవు కదా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్న టైంలోనే వచ్చింది అని చెప్పడానికి ఏదో ఒక స్థలం ఎంకులాడుకొని అంబేద్కర్ కంటే పెద్ద విగ్రహం పెట్టబుద్ధి అవుతుంది మాకు, మేము సోనియా గాంధీ చెక్కి పెడతాం, మీరు ఏమనుకోకుర్రా అన్న అయిపోయింది. ఎందుకంటే మీకు సోనియా గాంధీ అంటే మొత్తం ఈ భారతదేశానికి మించిన తల్లి అనేది మీకున్నది. భారత మాత కంటే కూడా సోనియా గాంధీ గొప్పది, భారతదేశం కంటే కూడా కాంగ్రెసే గొప్పది అనే కాడికి మీ వెర్రితనం వచ్చింది కదా. ఆ పని చెప్పినా అయిపోవు. నెహ్రూ గారిదో, ఇందిరాగాంధీ గారిదో, లేకపోతే సోనియా గాంధీ గారిదో, రాజీవ్ గాంధీ గారిదో అంబేద్కర్ది 121 అడుగుల విగ్రహం అయితే మేము 150 అడుగుల విగ్రహం పెట్టుకుంటాం, జర ఎవరేమనుకోకురంటే ఎవరేమనుకోకపోవు కదా. దురుద్దేశంతో బొమ్మ ఎక్తిరి. ఆ బొమ్మ మంటలు ఇంకా రోజు ఏదో ఒక చోట రగులుతూనే ఉండే. ఆ బొమ్మ ఏనాటికి తెలంగాణ తల్లి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ తల్లి, కాంగ్రెస్ మాతగానే చూస్తారు. ఆ చెయ్యి అన్నది ఇర్రి, బతుకమ్మ పెట్టుర్రి. బతుకమ్మ పెట్టకుండా తెలంగాణ తల్లి అనుకోవాలంటే మేము అస్సలు అనుకోం. బతుకమ్మ ఆడని స్త్రీ లేదు. ఆడకపోయినా కనీసం చూసేటోళ్ళు కూడా పోతారు. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు అనుకో, క్రైస్తవులు బతుకమ్మ ఆడరు, ముస్లింలు బతుకమ్మ ఆడరు. కానీ ఈ క్రైస్తవులు ముస్లింలు కలిసి హిందూ సోదరులతో బతుకమ్మ కాడికి పోతారు చూసేదానికి. ఆ సంస్కృతి అయితే ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే అది ఆడబిడ్డల పండుగ కాబట్టి కోలాహలంగా ఉంటుంది, చూడడానికి కన్నుల పండుగ ఉంటుంది కాబట్టి అందరు పోతారు. ముమ్మాటికి కాంగ్రెస్ మాతనే ఆమె, దాంట్లో ఏ డౌట్ లేదు. నువ్వు తెలంగాణ తల్లి అని మొత్తుకున్నా కూడా మేము ఈనే పరిస్థితి లేదు. ఈనం కూడా మేము అసలే. నువ్వు కాంగ్రెస్ తల్లి అని, నువ్వు తెలంగాణ తల్లి అని ఎంత మొత్తుకున్నా వినం మేము.